అజ్ఞానానికి పరాకాష్ట అయిపోయిందండి ఆధ్యాత్మికత అంతా ఇప్పుడు. హ్మ్. ఆ అజ్ఞానం అనే సాగరంలో ఉండే వాళ్ళందరికీ సందేహాలు ఉండొచ్చు. నేనేమంటా అంటే సనాతన ధర్మం పరమ విజ్ఞానం. ధర్మం వేదోక్త విజ్ఞానం. భగవంతునే కొలవాలనుకుంటే జ్ఞానంగా కొలవాలి. ఓకే. ఇంకా విజ్ఞానంగా కొలవాలి. విజ్ఞానవంతంగా కొలవాలి తప్పిస్తే అజ్ఞానంగా కొలిస్తే దేవుని పూజలు కావు. ఓకే. దేవుడు కాడసలు. నీ పిచ్చి. జీవితాంతం తపస్సు చేసినా నీ పిచ్చిలో నువ్వే పోతావు, పిచ్చోడవు అవుతావు తప్పిస్తే అక్కడ దేవుడి నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు దేవతలకి బలి ఇవ్వద్దు అని అంటారు మీరు. ఏడ ఉంది అసలు బలి అనేది ఏడు? ఓకే. అఘోర కావడం అంత ఈజీ కాదండి, అంత ఆషామాష కూడా కాదు. ఇంకొక లాజిక్ ఏంటంటే ఆవిడ మెల్లో పుర్రె వేసుకొని పుర్రెలు తాగుతుంది. స్వయం ఆత్మ సంభవ కపాల మోక్షము జరగవలే. ఎలా జరుగుతుంది? అప్పుడు కానీ వాళ్ళకు పుర్రె చేతికి రాదు. రుద్రదండి, బ్రహ్మదండి, కపాలం మూడిస్తారు. ఆవిడ కపాలం పట్టుకున్నది మిగతా రెండు లేవే. మీరు నమ్ముతున్నారండి. అసలు ఏమైంది ఇప్పుడు? ఒక లాజిక్ చెప్పనా?